ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభములు ఆశీర్వాదములు తెలియజేస్తున్నాను. ప్రతి శనివారము ఈ జూమ్ మీటింగ్ లో వాక్య పరిచర్య చేయటానికి ఏదో ఒక ఆటంకము కలుగుతూనే ఉంది నాకు. ఈ రోజు మాత్రం ఎన్ని ఆటంకాలైనా దేవుని వాక్యాన్ని ప్రకటించాలి నేను గట్టి సంకల్పముతో మీ ముందుకు వచ్చాను. వాక్యములో నుంచి మూలవచనముగా ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. మీ అందరికీ తెలుసు, మనము భూమిని గూర్చి ధ్యానము చేస్తున్నాం. యోబు గ్రంథం 12:8లో మీరు భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది మీకు బోధించును అన్నాడు. ఆ ఒక్క మాటలో నుంచే ఇప్పటికి 4-5 వర్తమానాలు మనం కంటిన్యూగా చెప్పుకుంటూ వచ్చాము. ఆ కోణంలోనే భూమిని గూర్చి ధ్యానించే విషయంలోనే మూలవచనముగా 16వ కీర్తన 3వ వచనాన్ని మనము ధ్యానం చేద్దాం. 16వ కీర్తన 3వ వచనము. నేనిలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. ప్రార్థన. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడు అయిన నా దేవా, సత్యస్వరూపుడా, నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము. మీరు గొప్ప దేవుడవు, మాట్లాడే దేవుడవు, మహిమ కలిగిన దేవుడవు, మహాగణుడవైన దేవుడవు. ఈ సమయమందు చదవబడిన వాక్య భాగములో నుండి నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడి మమ్ములను ఆదరించమని, మీ వాక్యము చేత మమ్ములను బలపరచమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థన చేస్తున్నాము మా ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ 16వ కీర్తన దావీదు రచించినటువంటి కీర్తన. దావీదు ఒక మాట చెబుతున్నాడు ఏంటంటే, నేను ఇలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు అని. వాక్యము మనం ధ్యానం చేసేటప్పుడు దానిని ఇంకొక కోణములో కూడా చూడటం నేర్చుకోవాలి. ఉదాహరణకు, ఈ మాట దావీదే పలికాడు, కానీ ఈ మాట దేవుడు పలికినట్లుగా కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే ఈ కీర్తన యేసు ప్రభు యొక్క శిలువ మరణము, పునరుద్ధానమును గూర్చి చెప్పబడిన ప్రవచన కీర్తన ఇది. 10వ వచనం మనం చూస్తే, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళిపట్టనీయవు. ఆ మాట ఎవరిని గూర్చి రాయబడింది? నజరేయుడైన యేసుక్రీస్తును గూర్చే కదా. ఆయన శరీరము కుళ్ళు పట్టలేదు, ఆయన ఆత్మ పాతాళములో విడిచిపెట్టలేదు, సజీవుడై మరలా తిరిగి లేచాడు. అంటే యేసు ప్రభువును గూర్చిన ప్రవచనము ఈ కీర్తన అనేది ఒక భాగము. దావీదు తన అనుభవంలో నుంచి చెప్పిన భాగముగా ఒకవైపు. అంటే 2 కోణాల్లో మనం చూద్దాం. మొదటిగా దావీదు వైపు నుంచి ఆ 3వ వచనాన్ని ధ్యానం చేద్దాం. తర్వాత దేవుని వైపు నుంచి ఆ 3వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. ఇప్పుడు దావీదు ఏమంటున్నాడు అనంటే, నేను ఇలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. ఇప్పుడు మనం దావీదుకి ఇంటర్వ్యూ చేస్తూ ఆయనకు ఒక మైక్ ఇచ్చి మనం ఒక మైక్ పెట్టుకొని, దావీదు గారు, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టులు అని అంటున్నారు కదా, మరి పరదేశంలో ఉన్న భక్తులంటే నీకు ఇష్టం లేదా? పరలోకంలో ఉన్న భక్తులంటే నీకు ఇష్టం లేదా? దేవుడు ఎన్నో లోకాలను సృష్టించాడు, ఆ లోకాల్లో ఉన్న భక్తులంటే, ఆయన ఆరాధిస్తున్న వారంటే నీకు ఇష్టం లేదా అని మనం ఆయన అడిగామనుకోండి. అప్పుడు ఆయన ఏమని చెప్పుండాలి? ఏమని చెప్తాడు? భూమి మీద ఉన్న భక్తులే అని నేను నొక్కి చెప్పినందుకు పరదేశంలో ఉన్న భక్తులు నాకు ఇష్టం లేదని కాదు అర్థం. దేవుని యొద్దకు ఆల్రెడీ శరీరములతో వెళ్ళిపోయిన భక్తులు ఉన్నారు. హానోకు, ఏలియా, మోసే వంటి భక్తులు ప్రస్తుతం పరలోకములో ఉన్నారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యెహెజ్కేలు, ఏలియా, ఇంకా ఎందరో పాత నిబంధన భక్తులు
ఇప్పుడు కాలంలో మన ముందు సేవ చేసి చనిపోయినటువంటి వారు ముంగమూరు దేవదేశయ్య గారు, యేసన్న గారు, ఇంకా అపోస్తుడైన పౌలు, ఎందరో భక్తులు పరదేశంలో ఉన్నారు. వాళ్ళంటే నీకు ఇష్టం లేదా అని అడిగితే, వాళ్ళంటే ఇష్టం లేదని కాదు నా అర్థం. భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టులు అనే మాట మరి దావీదు ఎందుకన్నాడు? ఏ కారణం చేత అన్నాడు అన్నది మనం ఆలోచిస్తే, సాధారణంగా మన సాక్ష్యం ఏమిటో తెలుసా? మనకు భూమి మీదనున్న భక్తులంటే ఇష్టం ఉండదు. పరదేశికెళ్ళిపోయిన భక్తులు అంటే చనిపోయి పరదేశికెళ్ళిపోయిన భక్తులంటే మనకిష్టం. మనుషులు ఎవరైనా సరే అంతే. బైబిల్‌లో కూడా మోషే కాలంలో మోషే మీద ఇశ్రాయేలు ప్రజలు తిరగబడినోళ్ళే. ఆయన అట్లాంటోడు, ఇట్లాంటోడు, ఆయనే పరిశుద్ధుడిలా ఫీల్ అయిపోతాడు. ఆయనే ప్రవక్తలా ఫీల్ అయిపోతాడు. దేవుడు ఆయనతోనే మాట్లాడుతున్నాడని గర్వము. ఇలాగు మోషే మీద సనుక్కుండేవారు. కానీ మోషే చనిపోయిన తర్వాత కాలంలో మనం బైబిల్‌లో చూస్తే మా నాయకుడు మోషే. మాకు మోషే భక్తుడు ఇలా చెప్పాడు. మా ధర్మశాస్త్రం ఇలాగుందని మోషేను గొప్పగా మాట్లాడడం మొదలుపెట్టారు. దావీదు కాలంలో దావీదంటే ఇష్టం లేదు. కానీ తర్వాత కాలంలో దావీదును గూర్చి గొప్పగా మాట్లాడతారు. మా తండ్రి దావీదు అని అంటాడు. అలాగే అబ్రహాము గాని భక్తులు ఎవరైనా సరే. మనుషుల యొక్క నైజం అట్లాంటిది. మనము కూడా చనిపోయిన భక్తులను గూర్చి గొప్పగా చెప్పుకుంటాం. బ్రతుకున్న భక్తులను గూర్చి ఆడు అట్లాంటోడు, ఇట్లాంటోడు అని మాట్లాడతాం. వాడేం పెద్ద భక్తుడా ఏంటి అని మాట్లాడుతాం. కొన్ని సార్లు ఎక్కడైనా సేవకులు చనిపోయినా, విశ్వాసులు చనిపోయినా, వాళ్ళ జ్ఞాపకార్థ కూటాలకి మనం వెళ్ళినప్పుడు కొంతమంది వారిని గూర్చి సాక్ష్యం చెప్తున్నప్పుడు నాకు చాలా వింతలు, విచిత్రాలు కనబడతాయి. ఎందుకంటే బ్రతుకున్నప్పుడు వాని గురించి ఎంత లిస్ట్ చెప్తాడో, వాడు అట్లాంటోడు, ఇట్లాంటోడని. చనిపోయిన తర్వాత అవేమీ మాట్లాడకుండగా ఆయన చేసిన గొప్పతనాన్ని మాత్రమే మాట్లాడతారు. కానీ దావీదుది అటువంటి అనుభవం కాదు. దైవ సంబంధమైన అనుభవము దావీదుది. దావీదేమంటున్నాడంటే, నేను ఇలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు అని. పరదేశంలో ఉన్నవారన్నా కూడా ఇష్టులే. కానీ భూమి మీద ఉన్న వారిని ఎందుకు ఇష్టపడుతున్నాడు దావీదు అనంటే, భూమి మీద ఉన్న భక్తుల వలన మనకు మేలు కలుగుతుంది. ఎలాంటి మేలు కలుగుతుంది భూమి మీద ఉన్న భక్తుల వలన మనం ఆలోచిస్తే, ఇప్పుడు మీకేదైనా కష్టం వచ్చిందనుకోండి, బాధ కలిగిందనుకోండి, సహాయం చేసేదెవరు? ప్రార్థనా సహాయము భూమి మీదనున్న భక్తులే. పరదేశంలో ఉన్న భక్తులొచ్చి మన కొరకు ప్రార్థన చేయరు. లేదా పరదేశంలో మన సమస్యను బట్టి వాళ్ళు తెలుసుకొని అక్కడ మోకరించి ప్రార్థనిస్తున్నట్టు లేఖనాల్లో ఆధారం కూడా లేదు. మనకు కష్టం వస్తే మన కొరకు కన్నీరు కార్చి ప్రార్థించే భక్తుడు భూమి మీదనే ఉంటాడు. చనిపోయిన తర్వాత అతడు మన కొరకు ప్రార్థిస్తాడన్నది ఏమో తెలీదు గాని, బ్రతుకున్నప్పుడు మన కొరకు ప్రార్థించేది భక్తులే. మనకి హెచ్చరించేది భక్తులే. ఒరేయ్! ఈ పాపం చేయకు, ఈ తప్పు చేయకు, ఇలా ప్రార్థన చేసుకో, ఇలా బ్రతుకు, ఇలా జీవించు, వాక్యం ఇలా హెచ్చరిస్తుందని మనల్ని హెచ్చరించేది కూడా భక్తులే. అందుకనే భూమి మీదనున్న భక్తులను ఇష్టపడాలని, వారు శ్రేష్ఠులని మనము గ్రహించాలని దావీదు తన అనుభవంలో నుంచి మనకొక పాఠాన్ని నేర్పిస్తున్నాడు. చాలా మంది భూమి మీదనున్న భక్తులను ఇష్టపడరు. భూమి మీద ఉన్న భక్తుల్లో బలహీనతలు ఎన్నో ఉంటాయి. కొందరికి స్త్రీ బలహీనత ఉంటుంది. కొందరికి ప్రార్థన లేమి బలహీనత ఉంటుంది. కొందరికి వాక్యము చదవలేని బలహీనతలు ఉంటాయి. అయినా కూడా కొన్ని సందర్భాల్లో మనకు సహాయం చేసే మనసు అనుకుంటుంది. కొన్ని సందర్భాల్లో మన కొరకు ప్రార్థించే మనసు ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనతో పాటు మన కష్టాన్ని పాలు పంచుకునే మనసు ఉంటుంది కొందరొక భక్తులకి. కాబట్టి మనకు సహకారముగా ఉన్న మన చుట్టుపక్కలున్న మన తోటి విశ్వాసులు, భక్తులు ఇష్టపడకుండగా పరదేశంలో ఉన్న వారిని ఇష్టపడటం ఎంతవరకు ఇష్టం? ఎంతవరకు సమంజసము? ఆలోచించండి. అంటే దావీదు ఎంత క్లియర్ కట్‌గా మాట చెబుతున్నాడంటే, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు. దేవుడు అసలు భూమి మీద కొందరిని భక్తులను ఉంచాడు అనంటే, అది మనకు ఆశీర్వాదకరముగా ఉండటానికే.
దేవుడు ఉంచాడు. ఈరోజు నేను బోధిస్తున్నాను, మీరు వింటున్నారు. వచ్చే వారం మీలో ఒకరు బోధిస్తారు, నేను వింటాను. ఒకరి నుంచి ఒకరికి బోధ అందింపబడుతుందంటే భక్తుల ద్వారానే కదా! మరి మీ బోధ వలన నేను బలపడుతున్నాను. నా బోధ వలన మీరు బలపరచబడతారు. మనమందరము భక్తి చేస్తూ ఒకరినొకరును బలపరుచుకుంటున్నాం కాబట్టి, భూమి మీదనున్న భక్తులను మొదట మనం ఇష్టపడటం నేర్చుకోవాలి. చనిపోయిన తర్వాత మన గురించి లేనిపోని గొప్పలు బోలెడు చెప్తారు. కొన్ని సందర్భాల్లో సమాధుల దగ్గరికెళ్లి నేను చూస్తున్నప్పుడు, నేను మంచి పోరాటం పోరాడి తిని అనే బోర్డు కనబడుతది సమాధుల మీద. బ్రతుకున్నప్పుడు అతడు భక్తిని ఎవరు గుర్తించరు. చనిపోయిన తర్వాత గుర్తిస్తారు అతని భక్తిని. కానీ దావీదుది అటువంటి అనుభవం కాదు. బ్రతికున్నప్పుడే, సజీవుడుగా ఉన్నప్పుడే భక్తులను ప్రేమించే మనసైనది. దావీదు జీవితంలో సౌలు చాలా సార్లు చంపాలనుకున్నాడు. ఒకసారి ఈటె ఇసిరాడు, మిస్ అయిపోయింది. చంపటానికి ఆయనకి అనుకూలంగా ఉన్న ప్రయత్నాలన్నీ చేశాడు. కానీ సౌలుని చంపే అవకాశము దావీదుకి దేవుడు ఒకసారి అనుగ్రహించాడు. ఆ పక్కనున్న వారు కూడా ప్రేరేపించారు దావీదుతో ఉన్నవారు. దేవుడు నీ శత్రువుని నీకు అనుగ్రహించాడు, చంపేయి అని. అభిషేకం పొందిన వాడిని నేనెలా చంపుదును? అతని మీద నేను చేయెత్తగలనా? నాకు అవకాశం దొరికిన నీ మీద ప్రేమ ఉంది, నిన్ను విడిచిపెడుతున్నాను అని అతడు తెలుసుకున్నట్లుగా అతని వస్త్రం ఒకటి కట్ చేసేసాడు తప్ప అతని మీద పగ తీర్చుకోలేదు. అంటే మనం ఆలోచన చేయాలి గాని దావీదు భక్తులను ఎంతగా ప్రేమిస్తాడో, దేవుని ప్రజలను ఎంతగా ప్రేమిస్తాడో కదా! కాబట్టి ఈ వచన భాగములో నుంచి మనం మొదటిగా నేర్చుకోవలసింది దావీదు భక్తులను ప్రేమించే వ్యక్తి. భక్తులనే ప్రేమిస్తాడండి, భక్తిహీనులను కాదు. అది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. భక్తిహీనులను కాదు. కొంతమంది భక్తి పేరుతో చాలా చెడు మార్గంలో నడుచుకున్న వారున్నారు. అట్లాంటి వాళ్ళని మనం ప్రేమించకూడదు. ఇటీవల రీసెంట్‌గా ఫీనెహాసు భార్యను గూర్చి నేనొక వర్తమానం చెప్పాను. బైబిల్‌లో ఇద్దరు ఫీనెహాసులు కనబడుతున్నారు. సంఖ్యాకాండం 25లో ఫీనెహాస్‌కేమో వ్యభిచారం అంటే అసలు నచ్చదు. కానీ మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయంలో ఫీనెహాస్‌కేమో వ్యభిచారం అంటేనే ప్రీతిగా ఉంటది. మందసము యొద్ద, ప్రత్యక్షపు గుడారం యొద్ద పరిచర్య చేస్తూ అక్కడికి వస్తున్న స్త్రీలతో సైనించారంట వాళ్ళు. అలాంటి భక్తిహీనులను ఇష్టపడే మనసు కాదు దావీదుది. భక్తిపరులెవరో వారిని మాత్రమే ఇష్టపడే మనస్సు దావీదుది. మరి భక్తులెవరు అని మనం ఆలోచిస్తే, భక్తులకు ఉండాల్సిన లక్షణాలు ఏమిటని మనం ఆలోచిస్తే, మరలా మన వర్తమానం వేరే కోణంలో వెళ్ళిపోతుంది. భక్తిపరుడికి ఉండాల్సిన లక్షణం ఏమిటి? భూమి మీద భక్తిపరులు మీ నామమును బట్టి ప్రార్థిస్తారని బైబిల్‌లో ఉంది. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు భక్తులని బైబిల్‌లో రాసుంది. అలాగా మరొక కోణంలో దాన్ని మనం వెళ్ళిపోతాం. అయితే ఇక్కడ మనం నేర్చుకోవలసిన 2 పాఠాల్లో మొదటిది దావీదు వైపు నుంచి, భక్తుల వైపు నుంచి చూస్తే, భూమి మీదనున్న భక్తులు శ్రేష్ఠులు. వారిని మనం ఇష్టపడాలని నేర్పిస్తున్నాడు. దావీదు నేను ఇలాగొందును అంటున్నాడు. మనము కూడా అలాగే అనాలి. భూమి మీద భక్తులైన వారిని ఇష్టపడాలి. ఆ భక్తులైన వారిని మనకు మాదిరిగా పెట్టుకోవాలి. ఆ భక్తులైన వారి అడుగుజాడల్లో మనం నడవాలి. వారికున్న ప్రార్థనా జీవితం, వారికున్న వాక్య ధ్యానము, వారికున్న పరిచర్య అనుభవాలు మనకు మాదిరిగా పెట్టుకొని మనము జీవించాలని దేవుడు ఇక్కడ మనకు నేర్పిస్తున్నాడు. ఇప్పుడు ఇదే వాక్య భాగాన్ని దేవుని వైపు నుంచి చూద్దాం. దేవుని వైపు నుంచి. ఈ కీర్తనలో ఒక విచిత్రం ఏంటో తెలుసా? 16వ కీర్తన మొదటి వచనము, రెండో వచనము తర్వాత 4వ వచనం ఉండాలి. 3వ వచనం కాదు. కానీ 3వ వచనము ఈ పైన 2 వచనాలకి, తర్వాత వచనాలకి సంబంధం లేనట్టుగా ఉంటది. మీరు గమనిస్తే. నేను చదువుతాను. మీరు చూడండి కరెక్ట్‌గా మ్యాచ్ అయిందో లేదో మీకు అర్థమైపోద్ది. మొదటి వచనం నుండి చదువుతాను. దేవా, నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. నీవే ప్రభుడవు, నీకంటే క్షేమాధారం ఏదియు లేదని యెహోవాతో నేను మనవి చేయుదును.
తర్వాత 4వ వచనం చదవాలి. యెహోవాను విడిచి వేరొకని అనుసరించి వారికి శ్రమలు విస్తరించును అన్నాడు. ఇక్కడ చూడండి, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియు లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. అంటే నీవే ప్రభుడవు అంటే ఇంకొక ప్రభువు లేడు అని. నీకంటే నాకు క్షేమాధారం ఏదియు లేదంటే ఇంక ఏ దేవుడు అనబడిన వారి దగ్గరికెళ్ళినా నాకు క్షేమము కలుగదు అని. ఆ తర్వాత నిన్ను విడిచి, నీవు ప్రభువైన సంగతి తెలిసి నిన్ను విడిచి వెళ్ళిపోయిన వారికి శ్రమ కలుగునని 4వ వచనంలో రాశాడు. మరి మధ్యలో సడెన్‌గా భక్తులను గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? నేను ఇలాగందును భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టులని. అసలు ఏమైనా మ్యాచ్ అవుతుందా? మీరు చదవండి. కంటిన్యూయేషన్ మ్యాచ్ అవుతుందా? మనం ఎవరినైనా ప్రశ్న అడిగాము. భోజనం చేశారా అండి అని అడిగాము. అతని నుంచి మన సమాధానం ఏం ఎక్స్‌పెక్ట్ చేయాలి? చేశాననో, ఇంకా చేయలేదనో ఎక్స్‌పెక్ట్ చేయాలి. భోజనం చేశారా అని అడిగిన వెంటనే ఇప్పుడే స్నానం చేశానని చెప్పాడనుకోండి, దానికి సరైన సమాధానం అది కాదు. ఇక్కడ కూడా నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియు లేదని యెహోవాతో నేను మనవి చేయుదును అని చెప్పి, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించిన వారికి శ్రమలు విస్తరించునని చెప్పాలి. కానీ 3వ వచనము ఈ 2 పై వచనానికి కింద వచనాలకి తేడా కనబడుతుంది. అంటే అది మనం అర్థం చేసుకోవాలంటే దేవుని వైపు నుంచి మనము ఆలోచిస్తే ఆ వచనము మనకు అర్థమవుతుంది. ఎలాగునంటే దేవుడు ఎన్నో లోకాలను సృష్టించాడు. కోట్ల ప్రపంచాలను సృష్టించాడు. మన భూమి లాంటి భూములను దేవుడు ఎన్నో కలుగ చేశాడు. ఆయన్ని ఆరాధిస్తున్న భక్తులు పరలోకములో ఉన్నారు, పరదేశులో ఉన్నారు, మనం నివసిస్తున్న ఈ భూమి మీద ఉన్నారు. ఇతర ప్రపంచాలలో కూడా ఎంతో మంది భక్తులు ఉన్నారు. వాళ్ళందరిలో ఈ భూమి మీదనున్న భక్తులనే దేవుడు ఇష్టపడతాడు. కారణం ఏంటో తెలుసా? మిగిలిన లోకాలలో దేవుడనే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే అని కన్ఫర్మేషన్ ఉంది. అక్కడ వేరే దైవ ఆరాధనలు జరగవు. దేవుడు అంటే యేసుక్రీస్తు ప్రభువే, యెహోవాయే దేవుడు అని పర్ఫెక్ట్ ఆన్సర్ వాళ్ళకి తెలుసు. అన్ని లోకాల వారికి పరలోకములో యేసు ఆరాధికుడుగా ఉంటాడు, దేవుడు ఆరాధికుడుగా ఉంటాడు, పరిశుద్ధాత్ముడు ఆరాధికుడుగా ఉంటాడు, త్రియేక దైవము ఆరాధికుడుగా ఉంటాడు. కానీ వేరేక దేవ ఆరాధన జరుగుతుందా? పరదేశంలో జరుగుతుందా? అలాగే ఇతర లోకాల్లో కూడా జరగదు. కానీ భూమి మీద దేవుళ్ళ విషయంలో కాంపిటీషన్ ఉంది. దేవుళ్ళు అనబడిన వారు అనేకులు భూమి మీద ఉన్నారు. దేవుళ్ళుగా ఆరాధించబడుతున్నారు, పూజింపబడుతున్నారు. అలాంటి భక్తులందరిలో యేసుక్రీస్తే నిజమైన దేవుడని, యేసుక్రీస్తే నిజమైన ప్రభువని, ఆయనే సృష్టికర్తని, ఆయన ప్రేమించు దేవుడని ఆయనను గుర్తించి ఆయన్ని ఆరాధిస్తున్న వారిని మరి దేవుడు ఇష్టపడడా? కాంపిటీషన్ లేని చోట కంటే కాంపిటీషన్ ఉన్న దగ్గరే కదా మన ప్రభావం చూపించాలి. ఒక సందర్భంలో న్యాయాధిపతుల గ్రంథంలో గిద్యోను మిద్యానీయుల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు 35,000 మందిని ఏర్పాటు చేసుకున్నాడంట. దేవుడు అన్నాడు, అంతమంది ఎందుకు నాయనా, 300 మందిని తీసుకెళ్ళి చాలు అన్నాడు. ఒకవేళ ఈ 35,000 మందిని నీవు తీసుకెళ్లి యుద్ధము నువ్వు గెలిచావు అనుకో, దేవుని ప్రజలైన వారు నన్ను ఏమనుకుంటారో తెలుసా? మనం ఇంత బలగం వెళ్ళాం కాబట్టి మనకు విజయం లభించింది అనుకుంటారు గాని, నేను సహాయం చేయటం వలన విజయం లభించిందని వాళ్ళు అనుకోరు. కనుక వారు అతిశయ పడకుండునట్లు 300 మందిని తీసుకెళ్లి మిద్యానీయుల మీద విజయమును సాధించరా అని చెప్పినట్లు మనకు కనబడుతుంది. అంటే ఈ సందర్భాన్ని ఎందుకు చెప్తున్నానంటే, అన్ని లోకాలలో యేసుకు వ్యతిరేకమైన ఆరాధనలు జరిగే అవకాశము లేదు. ఎందుకంటే వాళ్ళకి పర్ఫెక్ట్ ఆన్సర్ తెలుసు. సృష్టికర్త యెహోవా అని తెలుసు. ఆ దేవదేవుని గురించి తెలుసు. కానీ భూమి మీద అంధకారం ఉన్నది. ఈ యుగ సంబంధమైన దేవత అనేకుల అవిశ్వాసుల మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేసింది. అందుకని కొందరు రాముడు దేవుడని, కొందరు అల్లాహ్ దేవుడని, కొందరు బౌద్ధుడు దేవుడని, ఈజిప్టు
దేవుళ్ళని, అష్టేర దేవుని, బయలుదేవత అని విపరీతమైన దేవతలు ఈ భూమి మీద ఉన్నారు. వాళ్ళందరిలో నిజమైన దేవుడిని ఎరిగి భక్తి చేస్తున్న వారిని నిజముగానే దేవుడు ఇష్టపడతాడు. అందుకనే 3, 4 వచనాలు ఇప్పుడు మనం కలిపి చదివితే దేవుడు అంటున్నట్లుగా, నేను ఇలాగందును భూమి మీద అన్న భక్తులే శ్రేష్ఠులు. అంటే మరి ఇతర లోకాల్లో భక్తులు దేవుడికి శ్రేష్ఠులు కారా? అంటే శ్రేష్ఠులే, కానీ భూమి మీద ఉన్నవారు వాళ్ళకంటే స్పెషల్. వేరే ఇతర లోకాలలో, పరలోకములో గాని, పరదేశులో గాని దేవుడు సృష్టించిన ఎన్ని భూములైతే ఉన్నాయో, ఎన్ని నక్షత్ర మండలాలు ఉన్నాయో అక్కడెక్కడా కూడా దేవుడుకి కాంపిటీషన్ లేదు గాని భూమి మీద ఉంది. అసలు భూమి మీద ఎంతటి కాంపిటీషన్ ఉందంటే, మనం సువార్త చెప్పేటప్పుడు కొన్ని లాజికల్ పాయింట్స్ మనం తీసుకోవాలి. అది ఎలాగునంటే, ఒకసారి ఒక సందర్భంలో నాకొక ఫ్రెండు ఉండేవాడు. వాడు ప్రతి సంవత్సరం ఇద్దరం ఉద్యోగం చేసినా వేరే దేశంలో ఉన్నప్పటికి కూడా ప్రతి సంవత్సరము అయ్యప్ప స్వామి మాలేసుకునేవాడనమాట. ఆ మాలేసుకునేటప్పుడు బ్లాక్ కలర్ వస్త్రాలు ధరించుకొని, దాని మీద యూనిఫార్మ్ యేసుకొని డ్యూటీ చేసేవాడు. మా ఫ్రెండ్స్ అనేవారు, "అరే! మరి చెప్పులేసుకోరు కదా! నువ్వు షూ యేసుకుంటున్నావు" అంటే, మరి సేఫ్టీ రూల్స్ షూ యేసుకోవాలి ఫారెన్‌లో మనం పని చేస్తే. అప్పుడు వాడు నన్ను ఒక మాట ఒక ఒక సందర్భంలో నన్నడిగాడు. "అరె! నన్ను చర్చ్‌కి రమ్మని చాలా సార్లు నువ్వు పిలిచావు కదా! మరి నేను చర్చ్‌కొస్తాను. ఒకసారి నువ్వు స్వామియే శరణమయ్యప్ప అని అంటావా?" అని అడిగాడు నన్ను. మనం అంటామా? ఇక్కడ దావీదు ఏం చెప్తున్నాడు? "యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. వారు అర్పించు రక్త పానీయార్పణములు నేను అర్పింపను. వారి పేర్లు నా పెదవుల నెత్తను." అంటే వేరే దేవుని పేరు గూడా నేను నోటితో పలకను అని ఒక నిర్ణయం తీసుకున్నాడట భక్తుడు. అంటే అలాగ మనం అనము కదా! సరే మరీ ఇబ్బంది పడుతున్నాడు కదా అని నేను సరదాగా జోక్‌గా ఒక మాట అన్నాను. "స్వామియే శరణమేసయ్య" అన్నాను. వారికి నచ్చలేదు. కూర్చోబెట్టి సువార్త చెప్పే విషయంలో ఒక సందర్భాన్ని నేను చెప్పాను. ఏంటంటే, మన భారతదేశంలో ఎంతమంది జనాభా ఉంటార్రా అనంటే 100,00,00,000కు పైగా ఉన్నారంట. అంటే జనాభా లెక్కల్లో లేని వారితో సహా లెక్కేసుకుంటే 150,00,00,000 మంది జనాభా సంఖ్య మన భారతదేశంలో ఉన్నారు. కానీ మన భారతదేశంలో దేవుళ్ళ లెక్క ఎంతో తెలుసా? 333,00,00,000 దేవతలు. ముక్కోటి దేవతలు అన్నారు కదా! 333,00,00,000 దేవతలు. అంటే అవి కాక 10 అవతారాలు, అవి కాక ఇంకా కొంతమంది దేవతల పేర్లు అడిషనల్‌గా ఉంటాయి. అవన్నీ కలుపుకొని ఒక్కొక్క మనిషికి ముగ్గురేసి దేవుళ్ళుంటారు. ఇదెక్కడ సాధ్యపడతది? కామన్ సెన్స్ అన్న ఉండాలిగా నమ్మటానికి. అంటే మనము నిజమైన దేవుడిని గుర్తించే మనోనేత్రాలు వెలిగింపబడి ఆయన్నే ఆరాధిస్తున్నాము. కాబట్టి భూమి మీదనున్న భక్తులే నాకు శ్రేష్ఠులని దేవుడు చెబుతాడు. ఇంకొక విషయం మనం గమనించాలి. ఎన్ని శోధనలైనా ఈ భూమి మీద భక్తులకు రానే దేవుణ్ణి విడిచిపెట్టే మనసుండదు భక్తుడైన వాడు. కొంతమందికి శోధనలు రాగానే దేవుళ్ళలోంచి తొలగిపోతారు, అది వేరు. కానీ ఎన్ని కష్టాలైనా ఆ దేవుడు యేసయ్య నా ప్రాణం మీదకొచ్చిన, నా ఆరోగ్యం పాడైన, నా ఆస్తి పోయిన, ఇందాకలా జాషువా పాట పాడుతున్నాడు. ఆస్తులన్నీ పోయినను, అనాదిగా నేను విడవబడిన, నీవుంటే నాకు చాలు అని పాడుకుంటున్నాడు. ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులొచ్చినా యేసే నా దేవుడు, యేసే నా రాజు అని స్థిరబుద్ధి కలిగి మనం ఉంటాం కాబట్టి దేవుడు అంటున్నాడు, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. ఇతర లోకాల్లో ఈ సమస్యలుండవు. ఇటువంటి శోధనలుండవు, అప్పుల బాధలుండవు, అనారోగ్య సమస్యలతో కృంగిపోవటాలుండవు. ఈ భూమి మీద జరుగుతున్నంత డ్యామేజ్ భక్తులకి ఇతర లోకాల్లో జరగవు. అయినా కూడా భూమి మీదనున్న భక్తులు యెహోవాను ఆరాధించటానికి ఇష్టపడతారు. యెహోవాను ఘనపరచటానికి ఇష్టపడతారు. అందుకే దేవుడికి భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, ఇష్టులు అంటున్నాడు. అదే అనుభవము దావీదుకి గూడా ఉన్నది. మనం ఆలోచన చేయండి. ఎన్ని కష్టాలైనా దేవుని విడిచిపెట్టకూడదు.
ఎన్ని ఇబ్బందులైనా దేవుని విడిచిపెట్టకూడదు. మనం ఆలోచిస్తే మీ అందరికీ బాగా తెలుసు, ఒక డీమార్ట్ గాని, ఒక సిఎంఆర్ షాపింగ్ మాల్ గాని, ఆల్ ఇన్ వన్ అన్నమాట. అన్ని వస్తువులు అక్కడ దొరుకుతాయి. దొరకనిదంటూ ఏమీ ఉండదు. అన్ని సమస్తం ఒకసారి ఎళ్తాయి. కానీ ఏదైనా వస్తువు విడివిడిగా కొనుక్కోవాలంటే పప్పు ఒక దగ్గర కొనుక్కోవాలి, కూరగాయలు ఒక దగ్గర కొనుక్కోవాలంటే అన్ని షాపులకి తిరగాలి. దేవుళ్ళ విషయంలో కూడా మన భూమి మీద ఇదే సమస్య ఉంది. ధనలక్ష్మి అని ఒక దేవుడున్నాడు. ధనం మాత్రమే ఇస్తాడు. సరస్వతి అని ఒక దేవత ఉంది. విద్య మాత్రమే ఇస్తాడు. విజ్ఞాసురుడు అని ఒక దేవుడున్నాడు. విజ్ఞానం మాత్రమే ఇస్తాడట. సంతాన లక్ష్మి అని ఉంటదంట. సంతానం మాత్రమే ఇస్తాడట. ఇలాగా ఒక్కొక్క ఆశీర్వాదానికి ఒక్కొక్క దేవుని దగ్గరికి పరిగెత్తాలని కొందరు సాతాను ప్రేరేపణ చేత ఈ భూమి మీద దేవుళ్ళ సంఖ్యను పెంచేశారు. కానీ ఆల్ ఇన్ వన్ గా ఒక దేవుడు మనకు కనబడుతున్నాడు, యేసయ్య. ఆయన దగ్గరకు వస్తే ఐశ్వర్యం ఉంది. మనలను ధనవంతులుగా చేయటకే ఆయన దరిద్రుడు అయ్యాడని బైబిల్ చెబుతుంది. ఆయన మనలను ఆశీర్వదించటానికి వచ్చినటువంటి గొప్ప దేవుడుగా మనకు కనబడుతున్నాడు. మనల్ని రక్షించు దేవుడిగా కనబడుతున్నాడు. అన్ని కోణాల్లో అన్ని ఆశీర్వాదాలు దేవుని దగ్గర నుంచి మనకు వస్తున్నాయని మనము గ్రహించగలిగి ఆయన్ని ఆరాధన చేస్తున్నాం. నిజముగా యేసుని ఎరిగిన వాడు వేరే దేవతల పేర్లను జై కొట్టడానికి భయపడతాడు. చెప్పనంటే చెప్పడు. నేనైతే చెప్పను. ప్రాణమైనా పోయినా సందర్భాన్ని బట్టి పలానా దేవుని పేరు చెప్తాను. ఇప్పుడు ఎవరికైనా నేను అడ్రస్ చెప్పాను అనుకోండి, మా ఇంటి వైజాగ్లో మా ఇల్లు ఉంది. అడ్రస్ ఎక్కడనంటే జనతా కాలనీకి వెళ్ళిపోండి, అక్కడ ఆంజనేయ స్వామి కోవులు కనబడుతుంది. ఆ ఆంజనేయ స్వామి గుడికి ఎదురుగా ఉన్న ఇల్లే మా ఇల్లు అని చెప్తాను. అంత మాత్రాన నేను ఆంజనేయ స్వామిని ప్రైజ్ చేసినట్లు కాదు. సందర్భానుసారంగా నేను మాట్లాడిన మాటలు కాదు. కానీ ఎవరైనా వాంటెడ్గా నువ్వు రాముడికి జై అని అన్నా, ఫలానా దేవుడికి జై అని అనమంటే నేనైతే అనను. ఎందుకంటే వారి పేర్లు కూడా నా పెదవులకు ఎత్తననేది దావీదు సాక్ష్యం. మనం అటువంటి సాక్ష్యము కలిగి ఉంటే దేవుడు అప్పుడు మన గురించి ఏమని సాక్ష్యం చెబుతాడో తెలుసా? భూమి మీదనున్న భక్తులు శ్రేష్ఠులు. ఆ భక్తుల్లో ఈ సుదర్శన్ ఒకడు, ఈ ధర్మ ఒకడు, ఈ సికింద్ర ఒకడు అని మన గురించి సాక్ష్యం చెప్పగలడు. అలాంటి అనుభవం కావాలి. ఈనాడు క్రైస్తవ లోకములో భక్తులను ఎలా పాడు చేస్తున్నారంటే, మరొక భక్తుల పేర్లతో భక్తిహీనులు వచ్చి పూజకు అర్పించినవి కూడా తినొచ్చు, తప్పేం లేదు, ఉట్టి ప్రసాదమే, అందులో ఏముండదు, ఇంట్లో లడ్డు ఎలాగో అది అలాగే అని అంటారు. మరి ప్రకటన గ్రంథంలో దేవుడు ఎందుకు రాశాడు? విగ్రహాలు కనిపించినవి ముట్టొద్దనేవి, ముట్టడం వలన వ్యభిచారం అవుతుందని, యెజబెలును ఆత్మ వారిలో పనిచేస్తుందని ఎందుకు రాశాడు? అందుకనే మనం భక్తిలో సరిగ్గా ఉంటే, భూమి మీద మనం జీవించాల్సిన భక్తి జీవితంలో మనం ప్రాముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? ఇతర భక్తులను గుర్తించాలి, వాళ్ళని ప్రేమించాలి. భక్తిహీనులను పక్కన పెట్టేయాలి. రెండవది, ఎన్ని కష్టాలైనా ఎన్ని ఇబ్బందులైనా యెహోవాని ఆరాధించాలి. వేరే దేవుని పేరు మన దగ్గరికి రాదు. మన తలంపుల్లో కూడా రాకూడదు. మన ఆలోచనలో కూడా రాకూడదు. కొంతమంది సేవకుల్లో కూడా నేను చూస్తున్నాను. నాకు తెలిసి మీకు తెలిసిన పాస్టర్ గురించి నేను చెప్తున్నానని అనుకోవద్దు కానీ, వైజాగ్‌లో కూడా ఒక పాస్టర్ గారు హి ట్రై టు లెర్న్, చేతబడిని నేర్చుకోవటానికి ప్రయత్నం చేశాడట. చూడండి, ఒక పక్క యెహోవాను ఆరాధిస్తూ, యేసయ్యను ఆరాధిస్తూ, ఆదివారం పూట సంఘాన్ని నడిపిస్తూ చేతబడులు నేర్చుకునే వాళ్ళు లేరా? ఒక పక్క దేవుడికి ప్రార్థిస్తే దేవుడు కార్యాలు చేస్తాడని సంగతి తెలుసు, ఉంగరాల మీద నమ్మిక పెట్టుకున్నోళ్ళు లేరా? అటువంటి భక్తిహీనులను గూర్చి కాదు దేవుడు ఈ మాట చెబుతుంది. భక్తి పరులు ఎవరైతే ఉన్నారో వారిని గూర్చి దేవుడు చెబుతున్నాడు. నేను ఇలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టులు అని. భక్తిహీనముగా ఉండొద్దు అని కూడా ఆ వచనం మనకి నేర్పిస్తుంది. మనం భక్తులుగా ఉన్నప్పుడు దేవుని దృష్టికి శ్రేష్ఠులుగా ఉంటాము, దేవునికి ఇష్టలుగా ఉంటామని లేఖనం మనకి సెలవిస్తుంది. ఈ భూమి మీద దేవుడు మనల్ని ఎందుకు ఉంచాడో తెలుసా? ఆయనకు సాక్షులుగా బ్రతుకుతామని దేవుడు మన ఎడల ఆశ కలిగి ఉన్నాడు. ఆయన కొరకు జీవిస్తామని ఆశ కలిగి ఉన్నాడు. ఈ సాక్ష్యము మనందరి గురించి ఆయన చెప్పాలని, నేను ఇలాగందునని దేవుడు భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. ఆ భక్తులలో ఇదిగో పాస్టర్ ధర్మ గారు ఉన్నారు, జోయల్ అన్న ఉన్నారు, మనం ఉన్నాము.
ఎంతో మంది భక్తులు ఉన్నారని చెబుతున్నప్పుడు ఎంత ఆనందం కలుగుతుంది అది. ఎంత దీవెనకరంగా ఉంటుంది. ఆలోచించండి. కనుక భూమి మీద భక్తి జీవితం చేయటానికి ఇష్టపడదాము. భూమి మీద భక్తులుగా దేవుని దృష్టి కనిపించుకోవటానికి ఇష్టపడదాం. మనుషుల దృష్టికి భక్తులు అనిపించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనుషుల దృష్టికి ప్రార్థించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనుషుల దృష్టికి నేను గొప్ప బోధకుడిని అనిపించుకోవటానికి గొప్ప షోలు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సమస్త జ్ఞానం నాకే ఉందన్నట్లుగా బిల్డప్ ఇస్తారు గానీ, సరిగ్గా కూర్చొని డిబేట్‌లో మాట్లాడితే అందులో కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరకని వారున్నారు. కానీ బయటికి వాక్య జ్ఞానం కలిగిన వారిలాగా నటిస్తున్నవారు, ప్రార్థనా పరుల్లాగా నటిస్తున్నవారు. మరికొంతమందైతే ప్రార్థనా పరులని ముద్ర సంపాదించుకున్నారు గానీ, వారి జీవితంలో ప్రార్థన జీవితం లేదు. అట్లాంటోళ్ళు చాలా మందున్నారు. అబద్ధపు భక్తి కాదు, శక్తిహీనమైన భక్తి కాదు, భక్తి నటించటము కాదు, భక్తి చేయటము, భక్తి కలిగి ఉండటము, దేవుని దృష్టికి భక్తుడనిపించుకొనటము మనము చేయాల్సినటువంటిది. దిక్కులేని వారిని, అనాథలుగా ఉన్నవారిని, ఇబ్బందుల్లో ఉన్నవారిని పరామర్శించుటయే నిజమైన భక్తి, నిష్కళంకమైన భక్తి అని యాకోబు పత్రిక 1:21లో మనకు చెప్తుంది. అలాంటి భక్తి చేయాలి. కానీ ఈనాడు ఒకడికి సహాయం చేసి ఫోటోలేసుకుంటున్నారు. ఒకడికి ఒక పూట భోజనం పెట్టి ప్రపంచమంతా ఫేస్‌బుక్‌లో లైవ్ ఇస్తుకుంటున్నారు. అలాంటి పరిస్థితుల్లోకొచ్చేసింది భక్తి. అలాంటి భక్తి కాదు. దేవుని దృష్టికి కనబడే భక్తి. రహస్యమందున్న తండ్రికి కనబడే భక్తి మనం చేయగలిగితే ఈ లోకంలో మనకి మెప్పు కలగకపోయినా పర్వాలేదు. పరలోకములో మెప్పు కలగాలి. పరలోకములో దేవుడు ఈ మాట మన గురించి చెప్పగలగాలి. అటువంటి గొప్ప ఆశీర్వాదం కొరకు మనము బ్రతుకుదాము. అటువంటి గొప్ప ఆశీర్వాదం కొరకు ఈ లోకమందు మనము జీవిద్దాం. రండి ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన వాక్యము నిమిత్తము ప్రార్థన